మీకు వెనకాల కనిపిస్తుంది కదా, ఇది కోటలో రెండవ ద్వారం. వెల్కమ్ టు మెదక్. ఈ ప్లేస్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. కాకతీయ కాలం నాటి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మీరు చూస్తున్నారు మెదక్ కోటలో సింహద్వారం. ఓ బాబా బాబా, ఏమెండలు. ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయంట, మీకు బ్యాక్గ్రౌండ్ అనిపిస్తుంది కదా. వావ్. మన కిందికి వెళ్ళి ఇంకో కోటకి వెళ్దాం. ఓ, మీరు గమనిస్తే ఈ ప్లేస్ మొత్తం మలుపులు ఉంది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలి, మళ్ళీ పుడతామా ఏటి. మొత్తానికైతే ఈరోజు ఒక బ్యూటిఫుల్ కోటని అయితే మీకు చూపించబోతున్నానండి. లెట్స్ గో. ప్రజెంట్ మనం హైదరాబాద్లో ఎంజీబీఎస్లో ఉన్నాము. ఇప్పుడే బస్సు మెదక్కి బయలుదేరింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఆ ప్లేస్ ఏదో కాదు, మన మెదక్లో ఉన్నటువంటి మెదక్ కోట. ఇది ఒక పురాతన కోట. ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కోట. ఈ కోట హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈరోజు మనం ఈ కోట గురించి, ఈ కోట హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడే మెదక్ పాత బస్ స్టాండ్ అయితే దిగానండి. పాత బస్ స్టాండ్ నుంచి ఈ కోట వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, నడుచుకుంటేనే రావచ్చు. ఇప్పుడు మనం ఈ కోట పైకి వెళ్ళే ఎంట్రీ దగ్గర ఉన్నాము. వెళ్ళే దారిలో మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ అయితే కనిపిస్తుంది. మీరు ఈ కోట పైకి ఎక్కేటప్పుడు ఏదైనా వాటర్ బాటిల్ లేదా స్నాక్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఈ రెస్టారెంట్లో రూమ్స్ కూడా ఉన్నాయండి. మీరు ఒకవేళ స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు. ముఖ్యంగా ఈ కోట గురించి మాట్లాడుకోవాలంటే ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక పురాతన కోట. ఈ కోట తెలంగాణలో ఒక హిస్టారికల్ ప్లేస్ అని చెప్పొచ్చు. తెలంగాణలో ఉన్న కోటల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కోటల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ కోట. ఈ కోటకు సంబంధించి హిస్టరీ గురించి చెప్పాలంటే కాకతీయుల కాలంలో 2వ ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించారంట. ఈ కోటను పాలించిన రాజులు ఎవరు అని మొత్తం హిస్టరీ గురించి వీడియో తెలుసుకున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ లొకేషన్. ఇది కోటపైకి ఎక్కేటప్పుడు మనకి కనిపించే మొట్టమొదటి ద్వారం. ఇక్కడ నుంచి మనకి అసలైన కోట అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లోనే ఈ కోట చాలా అట్రాక్షన్గా ఉంటుంది. ఒకసారి గమనించండి, చుట్టూ కూడా ఎంత పెద్ద గోడలు ఉన్నాయో. ఈ కోట గోడలు కట్టి కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో చూడండి. ఈ కోటలోకి వెళ్తుంటే మనం కూడా అప్పటి కాలానికి వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఇది ఈ కోటలో మొదటి ద్వారం, ప్రథమ ద్వారం. ఎవరైనా సరే ఈ కోట లోపలికి వెళ్ళాలంటే ఈ ద్వారాన్ని దాటుకుని లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మొత్తానికి మనం కోట లోపలికి అడుగు పెట్టబోతున్నాం. ఈ కోట మొదటి ద్వారం నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు ఇక్కడ సైనికులు నిలబడేవారేమో. ఇక్కడి నుండి చూస్తుంటే కోటపైకి ఎవరు వస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి రాజుకు సమాచారం అందించడానికి ఇక్కడ కొంతమంది సైనికులు ఉండేవారేమో. ఫ్రెండ్స్, ఈ కోటలో చూడాల్సిన 2వ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. దీన్ని సింహద్వారం అంటారన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్లో 2 సింహాలు కనిపిస్తున్నాయి కదా, గర్జిస్తున్నట్లు. అంటే ఈ ద్వారం అప్పటి కాలంలో రాజుల యొక్క శక్తిని ప్రతిబింబించే విధంగా ఉండేదన్నమాట. ఆ సింహాలను చూస్తే రాజు యొక్క శక్తి, ఆ నాటి కాలం నాటి రాజ్యం బలగం ఏ విధంగా ఉండేదో వచ్చే శత్రువులకి అర్థమయ్యే విధంగా సింబాలిక్గా ఏర్పాటు చేశారని చెప్పచ్చు.
సుమారు 13వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో అత్యంత శక్తివంతమైన రాజ్యంగా వెలుగొందుతుంది. ఆ సమయంలో రాజ్యం మీద శత్రువుల దాడులు పెరుగుతున్నాయి. అందుకే రాజ్యరక్షణ కోసం ఎత్తైన కొండలపై బలమైన కోటలను నిర్మించాలని నిర్ణయించారు. అందుకే మెదక్ కొండపై ఈ కోటను నిర్మించారంట. నిజంగా ఈ కోట చాలా బాగుందండి. కాకతీయుల కాలం నాటి అద్భుతాన్ని ఈ కోటలో చూడొచ్చు. కాకతీయుల కాలంలో ఈ కోట ఒక కీలక సైనిక కేంద్రంగా ఉండేదంట. ఈ మెదక్ కోటను మొదట కాకతీయులు నిర్మించి పాలించారంట. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు, బహుమని సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘలులు మరియు నిజాంల ఆధీనంలో ఈ కోట ఉన్నట్లు చెప్తున్నారు. కోటపైకి వస్తున్నప్పుడు ఒక ద్వారం పైన ఈ కట్టడం అయితే ఉంది. ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంది. ఇక్కడి నుండి చూస్తుంటే ఈ కోట వ్యూ ఎంత బాగుందో కదా. ఇందాక మనం ఇటు నుంచి వచ్చాము. ఎదురుగా కనిపిస్తుంది సెకండ్ ద్వారం, సింహద్వారం. మీరు గమనిస్తే ఈ ప్లేస్ మొత్తం మలుపులు ఉంది. ఎందుకంటే అప్పట్లో శత్రువులు ఎవరైనా కానీ దండయాత్ర చేసినప్పుడు ఆ సైన్యం ఒకేసారి పైకి రాకుండా మలుపులు ఉంటే ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, వచ్చే వాళ్ళకి టైం పడుతుంది కదా. ఆలోపు పైన ఉన్నటువంటి సైనికులు కొంచెం అలర్ట్ అయ్యే విధంగా ఏర్పాటు చేశారనమాట. కాకతీయ కాలం నాటి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక ఏనుగు ఆకారాన్ని ఒక రాయి మీద ఎంత అద్భుతంగా చెక్కారో కదా. మెడలో చైన్ కానీ, ఏనుగు దంతాలు, ఏనుగు లేదో పట్టుకున్నట్లు ఇది డిజైన్ చేశారు. మొత్తానికి శిల్పకళ అమేజింగ్గా ఉంది. ఇది పూర్వకాలం నాటి నీటి గుంట. ఇందులో ఇప్పుడు కూడా వాటర్ ఉన్నాయి. చుట్టూ పచ్చదనం, మధ్యలో నీళ్లు. చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. దాదాపు మనం ఈ కోట పై వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక మసీదు కూడా ఉందండి, మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా. పైనుంచి కిందకి చూస్తే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ మీకు చూపిస్తా. ఇది చీకటి గదిలాగా ఉంది, మొత్తం చీకటి ఉంది. ఈ గదిలో లోపల ఈ విధంగా ఉంది. కొంచెం వెళ్తుంది అంతే, మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ మసీదు ఉందండి, కొంచెం పైకి వెళ్తున్నాము. పైనుంచి వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మనం పూర్తిగా కోట పైకి వచ్చేసాము. పైనుంచి ఈ విధంగా ఉంది. మీరు ఈ కోటపైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయండి. ఎందుకంటే బయట కోటకి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే దాహం వేస్తుంది. సరేనా? కిందన క్యాంటీన్ ఉంది, చూపించా కదా మీకు స్టార్టింగ్లో, అక్కడ తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంటి దగ్గరైనా క్యారీ చేయొచ్చు. మొత్తానికి అయితే క్యారీ చేయండి. ఓకే. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.